అంటే దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అని అంటే మన అమరావతి, ప్రపంచంలో కూడా మూడోది. ఎక్కడా లేనిది మన అమరావతిలో పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? దీనివల్ల ఫ్యూచర్ అనేది అమరావతి సిటీకి అసలు ఎలా ఉంటుంది అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి కళ్ళలో ఏమైనా కనపడితే తెలియదు కానీ భవిష్యత్తుని ముందే ఊహించడంలో తిట్టండి. మరి ఆయన యొక్క బ్రెయిన్ మరి బ్రహ్మ ప్రత్యేకంగా తయారు చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రపంచంలో ఏ టెక్నాలజీ కావాలో ముందే ఊహించి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో, దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు బహుశా ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరని నా ఉద్దేశం. మరి గతంలో ఆయన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2020 విజన్ అంటే చాలా మంది నవ్వారు. దానికి నిదర్శనం ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీగా మనకి ఎంత ఐటీ పరంగా డెవలప్ అయింది అనేది కనబడుతుంది. మరి ఈరోజు 2047 విజన్ అన్నారు. మరి నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉంటుంది అంటారు? 2047 విజన్లో అందులోనూ ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉంటుంది అంటారు మీరైతే? 2047కి చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇప్పటి తరం పిల్లలైతే ఖచ్చితంగా చంద్రబాబు గారిని హైదరాబాద్ చార్మినార్ 4 దశాబ్దాలు ఎలాగైందో అట్లాగే 4 శతాబ్దాల పాటు చంద్రబాబు నాయుడు గారి పేరు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో అసలు వేళ్ళూనుకుని పోతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ రాబోయే తరాలకు ఆదర్శంగాను కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోతా ఉంది. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల యూజ్ ఏంటి? అసలు ఉద్యోగ అవకాశాల విషయంలో ముఖ్యంగా యువతకు ఎంతవరకు భరోసా ఇవ్వగలవు? దీనివల్ల ఉద్యోగ అవకాశాల కల్పన బాగుంటుంది అంటారా? అంటే క్వాంటమ్ వ్యాలీ వచ్చిన తర్వాత పరిశ్రమలో కానీ, వైద్య రంగంలో కానీ, ఇట్లా కొన్ని రంగాల్లో క్వాంటమ్ వ్యాలీ యొక్క అవసరం చాలా ముఖ్యంగా ఉంది. ఈ వచ్చిన తర్వాత పరిశ్రమలు కానీ, వైద్య రంగం కానీ అనూహ్యంగా చాలా స్పీడ్గా మారిపోతాయండి. ఈ మారిపోయినప్పుడు మనకి కావాల్సిన ఫలితాలు మనకి టెస్ట్ చేస్తే 4-5 రోజులు పట్టచ్చు, 10 నిమిషాల్లో రావచ్చు. దానివల్ల అది రోగికి కానీ లేదా పరిశ్రమలకు కానీ ఉపయోగపడవచ్చు. కాబట్టి క్వాంటమ్ వ్యాలీ అనేది అత్యుత్తమమైన కంప్యూటర్ టెక్నాలజీగా ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నిలిచిపోయే అవకాశం ఉంది.